యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్మ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి ఈ రోజు మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ మరి వాగ్దానం చూసుకుందామా? ఇర్మీయా 15:20 దేవుడు సెలవిస్తా ఉన్నాడండి, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. మిమ్మల్ని రక్షించుటకు విడిపించుటకు దేవుడు మీకు తోడై ఉన్నాడంట. మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనేక ప్రాంతాలకు కదండి, మళ్ళీ అనేక ఊర్లకు, మరి జాబ్స్కి, మరి స్కూల్స్కి, కాలేజ్కి వెళ్తూ మరి అనేక బిజినెస్ చేస్తూ అనేక రకాలుగా ఆలోచనలతో మీరు నిండి ఉంటారు కదా. అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాండి. ఏమనంటే, మిమ్మల్ని రక్షించుటకు నేను నీకు విడిపించుటకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు వెళ్ళే ప్రయాణంలో కావచ్చు, మీరు చేసే పనులలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, అన్నిట్లో దేవుడు తోడుండి మిమ్మల్ని నడిపించబోతుండండి. మీ జీవితంలో అద్భుతం కార్యము జరిగించబోతుంది. హల్లెలూయా. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే యేసయ్యా నిజంగా నన్ను రక్షించుకోండి యేసుప్రభా, నన్ను విడిపించండి యేసుప్రభా, ఈ రోజు నేను బంధకాలలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను యేసయ్యా, మరి ఈ శోధనలో ఉన్నాను యేసయ్యా, నన్ను ఈ కష్టంలో ఉన్నాను అని ఎంతమంది అయితే ఈ రోజు అనుకుంటున్నారండి. అయితే దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థించబోతున్నా అండి. ఈ రోజు ఏ పని నిమిత్తం వెళ్తున్నారో, జాబ్ నిమిత్తం వెళ్తున్నారో, బిజినెస్ నిమిత్తం వెళ్తున్నారా, స్టడీ పర్పస్ వెళ్తున్నారా, లేకపోతే జాబ్కు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా, దేని విషయంలో వెళ్ళినా కూడా దేవుడు మిమ్మల్ని రక్షించడమే కాకుండా మిమ్మల్ని విడిపించబోతుందండి. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుంది. హల్లెలూయా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో, మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యాలు దేవుడు జరిగించబోతుండో. ప్రతి శోధన ప్రతి వేదన కొట్టివేయడమే కాకుండా నీ కుటుంబ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతుండో. మరి వాక్యం దేవుడు దీవించి ఆశించగా కామని ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధ ఆత్మల యేసుప్రభా, ఈ ఉదయకాలం సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారు యేసయ్యా, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరుగును గాక. ఆశ్చర్యం జరిగించండి. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించండి దేవా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసయ్యా, మా వల్ల కాదు యేసుప్రభా. ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి దురాత్మ శక్తులు తొలగించండి, ప్రతి మంత్రాలు తొలగించండి, ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. మీరే సహాయం చేసేవాడు యేసయ్యా, సమకూర్చువాడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు యేసయ్యా. నీవు తప్ప మాకెవ్వరు లేరు యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి, అద్భుతం ఆశ్చర్యం మేలు జరిగించండి యేసయ్యా. ప్రతి శోధన ప్రతి వేదన కొట్టిన ఈ రోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించి ఆశించి పోషించి సంరక్షించి వారి జీవితంలో వారి కుటుంబం గొప్ప అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.